అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి నోము ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 13 నువ్వుల లడ్డూలను రెడీ చేసుకోవాలి. 13 నీరకాయలను, 13 చెరుకు ముక్కలను, 13 కంకణాలని, 13 పసుపు ప్యాకెట్స్, 13 కుంకుమ ప్యాకెట్స్, 13 వక్కలు, 13 పువ్వులు, అక్షితలు, పసుపు ఇలా అన్నింటిని ముందే రెడీ చేసుకోవాలి. పీట, హారతి ఇవన్నీ పెట్టుకోవాలి. తర్వాత పూజ చేసే ప్లేస్లో పసుపు నీళ్ళు జల్లి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. అన్ని ముందు రెడీ చేసుకొని ఉంచుకుంటే నోము చేసుకోవడం ఈజీ అవుతుంది. మెయిన్గా 13 స్టీల్ వస్తువులు కానీ, నోము వస్తువులు కానీ తెచ్చుకోవాలి. నేను ఈ ఇయర్ ఈ స్టీల్ బౌల్స్ని అయితే 13 తీసుకొచ్చాను. ఆ ముగ్గులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో నింపుకోవాలి. హడావిడి లేకుండా ఉండాలంటే ముందే అన్నిటినీ సిద్ధం చేసుకొని ఉంటే మధ్యలో లేవకుండా ఉంటుంది. ఏది మర్చిపోకుండా రెడీ పెట్టుకోవాలి అన్నీ. తర్వాత కడిగిన పీటను తీసుకొని ఆ ముగ్గుపై వేయాలి. తర్వాత పీటకి పసుపును రాయాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పీటని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా మిడిల్లో 5 సార్లు కుంకుమ బొట్లు అయితే పెట్టాను. తర్వాత ముందుకి 5 కుంకుమ బొట్లు సేమ్ అష్టదళ పద్మాన్ని ఇక్కడ కూడా వేస్తున్నాను. అష్టదళ పద్మాన్ని అయితే వేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో అయితే అలంకరిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే ఈ నోమును చేసుకుంటాము. పెళ్ళైనప్పటి నుండి స్టార్ట్ అవుతుంది నోము. ఇలా ఎవ్రీ ఇయర్ మనకు తోచిన వస్తువులను తీసుకొచ్చి ఈ వస్తువులతో అయితే చేసుకోవచ్చు. ఇలా నిండుగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో ముగ్గును రెడీ చేసి తెచ్చిన బౌల్స్ని అయితే ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. బౌల్స్ ఈసారి పెద్దగా ఉన్నాయి కాబట్టి పీటలో అడ్జస్ట్ అయ్యేలాగా పెడుతున్నాను. అలా ఒక్కొక్కటిగా ఈ 13 గిన్నెలను అయితే పీట పైన పెట్టుకోవాలి. గిన్నె ప్లేస్లో గ్లాస్ మన ఇష్టం, ఏ వస్తువు అయినా లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్, స్టీల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సింపుల్ నుంచి గ్రాండ్గా ఎంతదైనా కొనుక్కోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఎవ్రీ ఇయర్ సింపుల్గానే నోమునైతే చేసుకుంటాను. వెరీ సింపుల్గా అయితే చేస్తున్నాను. అందరికీ బౌల్స్ యూస్ఫుల్గా ఉంటాయని బౌల్స్తో అయితే చేసుకుంటున్నాను ఇయర్. ఒక్కటేమో లాస్ట్లో పెద్దదే పట్టట్లేదు, అలా పైన పెట్టేశాను. తర్వాత ముందుగా పసుపునైతే అన్నింటిలో వేస్తున్నాను. ప్రతి బౌల్లో పసుపునైతే వేసుకుంటున్నాను. తర్వాత
రేగి పండునైతే వేస్తున్నాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటిగా 13 గిన్నెలలో 13 రేగి పళ్ళనైతే వేస్తున్నా. ఇందులో అయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటైతే వేసుకుంటున్నాను. నేరుగా ఇలా వేసిన తర్వాత చెరుకు ముక్కలనైతే తీసుకున్నాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చెరుకు ముక్కనైతే వేస్తున్నాను. చెరుకు ముక్కలను ముందే ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తొందరగా కట్ అవ్వదు. ఎక్కువ ఉంటే పెద్ద చెరుకు ముక్కలను యూజ్ చేసుకోవాలి, లేదా ఉన్న దాంట్లో చిన్న ముక్కలుగా చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి హోమ్ మేడ్ నువ్వుల లడ్డూలు. బెల్లం పాకం కట్టి నువ్వులను వేసి నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకొని ఇవైతే యూజ్ చేస్తున్నాను. రెడీమేడ్గా కూడా కొనుక్కోవచ్చు, కానీ నాకు హోమ్ మేడే ఇష్టం, అందుకే హోమ్ మేడ్ చేశాను. తర్వాత పసుపు ప్యాకెట్స్కి బదులుగా ప్యూర్ పసుపునైతే న్యూస్ పేపర్లో పెట్టి కట్టి ఇందులో అయితే పెడుతున్నాను. 13 పసుపు ప్యాకెట్లను అయితే వేసుకున్నాను. తర్వాత సేమ్ కుంకుమ ప్యాకెట్స్ కూడా అంతే కట్టుకొని అయితే వేసుకుంటున్నాను. రెడీమేడ్ పసుపు కుంకుమ కంటే ఇవే బెస్ట్. ప్యూర్ పసుపు మంచి కుంకుమ అయితే ఇలా వేసుకోవచ్చు. రెడీమేడ్ ప్యాకెట్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది, క్వాలిటీ బాగుండదు. తర్వాత కంకణాలను అయితే రెడీ చేసుకున్నాను. వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానిలో వేస్తున్నాను. తమలపాకుని తుంచి దారం సహాయంతో కంకణం రెడీ చేసి దానికి ఒక్కొక్కటిగా అయితే ఒక్కొక్క దానిలో వేసుకుంటున్నాను. కంకణాలను చిక్కుబడకుండా పెట్టుకోవాలి, లేదంటే చిక్కుబడి తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఒకదానికొకటి విడిగా పెట్టుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా, దారాలు చిక్కుబడకుండా చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకు వేయడం ఈజీ అవుతుంది. అన్ని లైన్గా పెట్టుకుంటే బెటర్. తర్వాత ఒక దాంట్లో అయితే రాలేదు, అది ఎక్కడ ఉందా అని వెతుక్కుంటున్నాను. కానీ అది కిందనే ఉంది. చెక్ చేస్తున్నాను ప్రతి దాంట్లో ఎందులో అయినా 2 పడిపోయాయా అని, కానీ లేదు. ఒక దాంట్లో 2 అయితే వేయలేదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే వేసాను. చూస్తున్నాను 2 ఏమైనా ఉన్నాయా అని, కానీ లేవు. కరెక్ట్గానే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటైతే వేసాను. చివరిగా దొరికింది. సో లాస్ట్గా కంకణాలు వేయడం పూర్తయింది. పక్కలనే ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నాను. సోమ్ ప్యాకెట్ బదులుగా ఈ వక్కని వేసుకుంటున్నాను. సోమ్ ప్యాకెట్ కన్నా ఈ వక్కనే బెటర్, కాబట్టి నేను ఈ వక్కని ప్రిఫర్ చేస్తాను. వాయినం ఇచ్చేటప్పుడు అయినా వక్క బాగుంటుంది, ఇందులో అయినా వక్కనే బాగుంటుంది. తర్వాత ఫ్లవర్స్ని అయితే తీసుకుంటున్నాను. 13 గిన్నెలకి సరిపడా ఫ్లవర్స్ని ఒక దాంట్లో వేసుకొని ఒక్కొక్కటిగా అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటైతే వేసుకుంటున్నాను.
13 గిన్నెలకి 13 ఫ్లవర్స్. నేను ఇక్కడ యెల్లో కలర్ చామంతి పూలనైతే యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ అవైలబుల్ లో ఉందని చామంతి అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్లవర్స్ వేసేటప్పుడు మా బాబు అయితే చేయి పట్టుకొని రమ్మని పిలుస్తున్నాడు. ఇంకా నేను ఇది లాస్ట్ లో ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత వెళ్దామని కూర్చోబెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, కానీ వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఫ్లవర్స్ వేసిన తర్వాత అక్షింతలను అయితే వేస్తున్నాను. అక్షింతలను కంపల్సరిగా వాడాలి. ఇలా 13 గిన్నెలలో 13 సార్లు అక్షింతలను అయితే వేయాలి. తరువాత బాబు అయితే వస్తున్నాడు. నెక్స్ట్ హారతి కోసం రెడీ చేస్తున్నాను. మంగళహారతిని శుభ్రంగా కడిగి తీసుకొని పెట్టుకున్నాను. 2 ప్రమిదలలో ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తరువాత 3 వత్తులను ఒక వత్తిగా వేసి దీపాలలో అయితే వేసుకోవాలి. తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా 2 దీపాలను వెలిగించాలి. వత్తిని అయితే వేస్తున్నాను. ముందు ఆయిల్ వేసి తర్వాతే వత్తి వేయాలి. తర్వాత నేను ఇక్కడ అగ్గిపుల్ల సహాయంతో దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అగరబత్తితో వెలిగించమని చెప్తున్నారు కదా. గరికపాటి గారు అయితే అగరబత్తి కాకుండా అగ్గిపుల్లతో అయినా వెలిగించవచ్చు అని అయితే చెప్పారు. తర్వాత హారతిని అయితే ఇవ్వాలి. హారతి కోసం లేచాను. హారతి ఇచ్చేసి మొక్కితే నోము పూర్తవుతుంది. మంగళహారతిని ఇస్తున్నాను. ఇప్పుడు నోము పాటను పాడాలి యాక్చువల్గా అయితే, కానీ నాకు నోము పాట రాదు కాబట్టి ఫోన్లో పెట్టి హారతిని అయితే ఇస్తున్నాను. తర్వాత హారతిని అయితే మొక్కుతున్నాను. తర్వాత 13 సార్లు అయితే మనం మన చీర కొంగుతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొక్కాలి. ఇలా 13 సార్లు చీర కొంగుతో మొక్కితే నోము పూర్తవుతుంది. కంపల్సరీ కొత్త చీరని కట్టుకోవాలి. కట్టుకొని నోమును చేసుకోవాలి. దీనితో నోము అయితే కంప్లీట్ చేసుకున్నాను. తరువాత మంచిగా మొక్కుతున్నాను. ఈ గిన్నెలను అయితే పంచుతాను, అదైతే చెప్తున్నాను. తర్వాత ఇద్దరు ముత్తైదువులు అయితే వచ్చారు. వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత గంధాన్ని అయితే పెట్టి నోము గిన్నెనైతే ఇస్తాను. ఇలా 13 మందికి ఇవ్వాలి. ఇలా పెట్టి అయినా ఇవ్వచ్చు ఇంటికి వస్తే, లేదా మనమే వెళ్ళి అయినా
ఇచ్చి రావచ్చు. మేమైతే ఇలా చేస్తాము. ఆమెకి ఒడిలో అయితే పెట్టాను. సేమ్ ఈమెకి కూడా పెట్టాను. తర్వాత వాళ్ళతో అయితే అక్షింతలు వేయించుకున్నాను. ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ.